హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో ఒక్కోసారి కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనకు వచ్చిన సమస్యలను ఎవరికీ చెప్పుకోలేము. కానీ అలాంటి సమస్యలు కూడా కేవలం మన స్నేహితులతో మాత్రమే చెప్పుకోగలం. అందుకే జీవితంలో ఎంతమంది ఉన్నా ఒక మంచి స్నేహితుడికి సాటి రారు అంటారు. అయితే స్నేహితుడు అంటే ఎలా ఉండాలో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణగా కర్ణుడని చెబుతారు. పాండవుల్లో పెద్దవాడిగా జన్మించినా సరే కౌరవుల వైపు నిలబడి యుద్ధం చేసి మరణించిన వాడు ఈ మహాకర్ణుడు. ఇలాంటి కర్ణుడి గురించి, మహాభారతంలో ఈయన పాత్ర గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా మోటివేటింగ్గా ఉంటాయి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిగా కర్ణుడి జన్మ వృత్తాంతం. యాదవ వంశంలో కుంతిభోజుడు అనే గొప్ప రాజు ఉండేవాడు. ఆ రాజుకి కృత అనే ఒక అందమైన కూతురు ఉండేది. ఆమెనే మనందరికీ తెలిసినటువంటి పాండవుల తల్లి అయిన కుంతి. ఒకసారి దుర్వాస మహాముని కుంతిభోజుడు రాజ్యానికి అతిథిగా వస్తాడు. ఆయన్ని భక్తి శ్రద్ధలతో సేవించాలని కుంతిభోజుడు ఆయన కూతురికి చెప్తాడు. అలా ఆమె సేవలకు ఎంతగానో మెచ్చుకున్న దుర్వాస మహాముని ఆమెను ఆశీర్వదించి ఒక గొప్ప సిద్ధ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. దాని ప్రకారం మనసులో ఎవరినైనా దేవతను స్మరించుకొని ఆ మంత్రం చదివిన వారికి వెంటనే ఆ దేవుడు ప్రత్యక్షమై ఆయన అంశతో ఒక కుమారుణ్ణి వరంగా ఇస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే కుంతీమాత ఆ మంత్రం పనిచేస్తుందా లేదా అని సూర్యోదయం వేళ సూర్య భగవాను స్మరించి ఆ మంత్రాన్ని జపిస్తుంది. దాంతో వెంటనే సూర్య భగవానుడు ప్రత్యక్షమై ఆమెకు సహజ కవచ కుండలాలతో ఉన్న ధవల కాంతితో మెరుస్తున్న ఒక బాలుణ్ణి వరంగా ఇస్తాడు. అయితే పెళ్లి కాకుండా తాను ఒక బిడ్డకు జన్మనిచ్చినందుకు లోకానికి భయపడి ఏం చేయాలో తెలియక ఆ శిశువుని ఒక బట్టలో చుట్టి ఒక బుట్టలో పెట్టి ఆ రాజ్యానికి ప్రక్కనే ఉన్న అశ్వనదిలో వదిలేస్తుంది. తర్వాత ఆమెకు పాండురాజుతో వివాహం జరగడం, అతనికి మునిశాపం ఉండడం వల్ల అదే మంత్రాన్ని ఉపయోగించి వివిధ దేవతల అంశతో ధర్మరాజు, భీముడు, అర్జునుడి వరంగా పొందుతుంది. అలాగే పాండురాజు మరో భార్య అయిన మాద్రి అదే మంత్రంతో నకుల సహదేవులను వరంగా పొందుతుంది. తర్వాత దత్తపుత్రుడిగా కర్ణుడు. ఇలా కుంతీదేవి వదిలిన బుట్ట అంతలంచెలుగా తేలుతూ గంగా నదిలో కలిసి అంగరాజ్యం వైపు వెళుతుంది. అక్కడ నదిలో స్నానం చేస్తున్న ఒక రథసారథి భార్య అయిన రాధ ఆ బుట్టలో బిడ్డను చూసి ఆశ్చర్యపోతుంది. వెంటనే తన భర్త అయిన అతిరథ నందుని వద్దకు తీసుకువెళ్తుంది. వారికి బిడ్డలు లేకపోవడంతో దేవుడిచ్చిన బిడ్డగా భావించి అతనికి వసుసేన అని నామకరణం చేసి ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. కర్ణుడికి ఇలా చాలా పేర్లు ఉన్నాయి. సూర్యపుత్ర, రాధేయ, సూతపుత్ర, వైకర్తన, విజయదారి, మిశ్ర, దానవీర, అంగరాజ అనే పేర్లు కూడా ఉన్నాయి. వీటిలో మీకు ఏ పేరంటే ఎక్కువ ఇష్టం కామెంట్ చేయండి. విజయదాయిగా కర్ణుడు. పెరిగి పెద్దవుతున్న కర్ణుడు హస్తినాపురంలో మిగతా పిల్లలతో కలిసి విద్యాభ్యాసాన్ని చేస్తాడు. కర్ణుడి విలువిద్యా నైపుణ్యానికి ఎంతో సంతోషించిన పరశురాముడు కర్ణుడికి విజయ అనే ఒక గొప్ప ధనుస్సును ఇస్తాడు. దీనివల్లనే కర్ణుడికి విజయదారి అనే పేరు వచ్చింది. రథసారథి కుటుంబానికి చెందడం ద్వారా విద్యాభ్యాసం చేసే సమయంలో మిగతా వారు కర్ణుని తక్కువగా చూసి ఎగతాళి చేసేవారు. దీనివల్ల కర్ణుడు ఎంతో బాధపడేవాడు. కానీ మంచి ధర్మగుణాన్ని, సూర్య భగవాను మీద భక్తిని పెంచుకున్నాడు. అడిగిన వారికి కాదనకుండా సహాయం చేయడం కూడా నేర్చుకున్నాడు. తర్వాత గొప్ప స్నేహితుడిగా కర్ణుడు. కౌరవులకు, పాండవులకు విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత వాళ్ళ నైపుణ్యాన్ని పరీక్షించడానికి ధృతరాష్ట్రుని అనుమతితో వేదికను సిద్ధం చేస్తారు. ఇదంతా ద్రోణాచార్యుడి సమక్షంలో జరుగుతుంది. అక్కడ మొదటిగా దుర్యోధనుడు, భీముడు గదా యుద్ధాన్ని చేసి తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఒక సందర్భంలో ఈ విద్యాభ్యాసం ఒక యుద్ధాన్ని తలపిస్తుంది. దాంతో వెంటనే అశ్వత్థామ ఇద్దరిని విడదీస్తాడు. తర్వాత అర్జునుడు తన విలువిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు. అతని విలువిద్యా నైపుణ్యం చూసి అందరూ ఆశ్చర్యంతో ముగ్ధులైపోతారు. అంతేకాక తన ప్రియ శిష్యుడైన అర్జునుడిని భూమి మొత్తం మీద గొప్ప విలుకాడు అని ప్రకటిస్తాడు. అయితే అప్పుడే ఎవరు ఊహించని విధంగా కర్ణుడు అక్కడికి వచ్చి తన విలువిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. అంతేకాక అర్జునుడిని ద్వంద్వ యుద్ధానికి రమ్మని సవాల్ విసురుతాడు. దాంతో ఏమి చేయాలో తెలియక కర్ణుడిని అతని వంశం గురించి, తల్లిదండ్రుల గురించి అడిగి తెలుసుకుంటారు. తర్వాత అతను రాజు కాదని తెలిసి ఈ పోటీలో పాల్గొనడానికి అనర్హుడు అని చెబుతారు. అలా కర్ణుడు అర్జునుడితో పోటీ పడకుండా ఆపుతాడు.
కానీ దుర్యోధనుడు మాత్రం పాండవులను, ముఖ్యంగా అర్జునునికి ధీటుగా ఎదుర్కోవడానికి కర్ణుని తమ వైపు ఉండడం చాలా అవసరమని గ్రహించి అతన్ని తన స్నేహితుడిగా తనతో పాటు ఉండమని కోరతాడు. ఆ విధంగా కర్ణుడికి దుర్యోధనుడికి మంచి స్నేహం ఏర్పడుతుంది. తర్వాత అంగరాజ్యానికి రాజుగా కర్ణుడు. కర్ణుని యొక్క విలువిద్యా నైపుణ్యాన్ని మొదటగా చూసిన దుర్యోధనుడు అర్జునుడికి ఎదుర్కోవడానికి కర్ణుడే సరైన వాడనుకుంటాడు. దాంతో వెంటనే కర్ణుడిని అంగరాజ్యానికి రాజుగా ప్రకటిస్తాడు. అయితే అప్పటికే సూర్యాస్తమయం అయిందని, ఇక పోటీని నిర్వహించకూడదని చెప్పి ద్రోణాచార్యుడు అర్జునుడితో కర్ణుడి పోటీ జరగకుండా ఆపుతాడు. అందరూ తనని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు దుర్యోధనుడు మాత్రం తనని మెచ్చుకోవడం, అందరి ముందే తనని అంగరాజ్యానికి రాజుగా ప్రకటించడం, ఇదంతా చూసిన కర్ణుడు దుర్యోధనుడి మీద ఎంతో ప్రేమ భక్తిని పెంచుకుంటాడు. తనకు ఒక గొప్ప స్నేహితుడు దొరికాడు అని ఎంతో సంతోషిస్తాడు. అతని కోసం ఏమైనా చేస్తానని మాట కూడా ఇస్తాడు. తర్వాత కౌరవ పక్షపాతిగా కర్ణుడి పట్టాభిషేకానికి అతని తండ్రి అయిన అతిరథుడు కూడా వస్తాడు. అప్పుడు భీముడు అతని ఎగతాళి చేసి నీచంగా మాట్లాడతాడు. తన తండ్రిని అలా బహిరంగంగా అందరి ముందు అవమానించడంతో కర్ణుడు భీముడిపై, పాండవులపై ద్వేషాన్ని పెంచుకుంటాడు. దుర్యోధనుడితో ఉంటూ అతని ఆలోచనలకు తగ్గట్టుగా ఆలోచిస్తూ కర్ణుడు పూర్తిగా పాండవులు చెడ్డవారు అనే అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాడు. దుర్యోధనుడు కూడా కావాల్సింది అదే. తన ఆలోచనలను పాటిస్తూ తను చెప్పింది చేసేవాడిలా కర్ణుని ప్రభావితం చేస్తాడు. స్నేహం ముసుగులో తాను చేసేది చెడ్డ పనులు అని తెలిసినా కూడా స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం కర్ణుడు దుర్యోధనుడు చెప్పింది చేస్తాడు. ద్రౌపది స్వయంవరంలో కూడా అర్జునుడు ఆమెను గెలుపొంది వివాహం చేసుకోవడం కర్ణుడికి నచ్చదు. ఒక రకంగా ఇది కూడా పాండవుల మీద వైరం పెరగడానికి కారణం అవుతుంది. పాండవులు అజ్ఞాతవాసం ముగించుకొని తమ భాగం రాజ్యం ఇవ్వాలని కోరినప్పుడు కురుపెద్దలు దానికి వెంటనే అంగీకరిస్తారు. కానీ దుర్యోధనుడు మాత్రం దానికి ఒప్పుకోకుండా యుద్ధానికి సిద్ధమయ్యేలా వారిని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. దీనికి కర్ణుడు కూడా కౌరవ పక్షపాతిలా మాట్లాడతాడు. తర్వాత గొప్ప భర్తగా కర్ణుడు. మహాభారతం ప్రకారం కర్ణునికి వృషాలి మరియు సుప్రియ అనే 2 భార్యలు ఉన్నారు. కర్ణుడిలాగే వృషాలి కూడా సూత వర్గానికి చెందింది. అంతేకాక వృషాలి చిన్నతనం నుండి కర్ణుడికి మంచి స్నేహితురాలు కూడా. పురాణాల ప్రకారం వృషాలి చాలా తెలివైంది. ఇంకా ఆమెను గొప్ప పతివ్రతగా చెప్తారు. దుర్యోధనుడు కర్ణుని అంగరాజ్యానికి రాజుగా చేస్తాను అని ప్రకటించినప్పుడు వృషాలి చాలా బాధపడింది. వృషాలికి కర్ణుడు రాజు అవ్వడం ఇష్టం లేదు. కర్ణుడు ఎప్పుడు ఎవరి దగ్గర పని చేయకుండా, ఎవరికి రుణపడకుండా ఉండాలని కోరుకునేది వృషాలి. కానీ కర్ణుడు దుర్యోధనునికి జీవితం అంతా రుణపడి ఉండడం తనకి ఎంతో అసంతృప్తిని కలిగిస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో తన పిల్లల్ని, భర్తని కోల్పోయిన తర్వాత వృషాలి తన భర్త చితి మీద సతీ సమగమనం చేసి తన జీవితాన్ని ముగిస్తుంది. ఇక కర్ణుడి 2వ భార్య పేరు సుప్రియ. ఈమె దుర్యోధనుడి భార్య అయినటువంటి భానుమతికి స్నేహితురాలు. తర్వాత ద్రోహం చేయలేని వ్యక్తిగా కర్ణుడు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు తన పుట్టుక గురించి తనకు తెలుస్తుంది. ఇదంతా తన తల్లి అయిన కుంతీదేవి వివరిస్తుంది. పాండవులందరిలో కర్ణుడు అగ్రజుడు కావున పాండవుల వైపు వస్తే కురు రాజ్యాన్ని మొత్తానికి రాజు కావచ్చు అని కుంతి చెబుతుంది. అయితే ఆమె ఆలోచనని కర్ణుడు కాదంటాడు. కుంతి తనకు జన్మనిచ్చిన, తనను పెంచలేదని, ప్రేమతో పెంచిన వారే తన తల్లిదండ్రులని చెబుతాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత కుంతిని తల్లిగా ఒప్పుకోలేనని, పాండవులను సోదరుగా స్వీకరించలేనని, తనను నమ్మిన స్నేహితుడికి ద్రోహం చేయలేనని చెబుతాడు. ఆ తర్వాత మాట తప్పని మనిషిగా కర్ణుడు. ఒకసారి కుంతీదేవి కర్ణుడిని కలిసి తన 5 పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుతుంది. అప్పుడు కర్ణుడు చిన్నతనంలో తనని వదిలేసినందుకు కుంతీదేవిని నిందిస్తాడు. అయినా సహాయం కోసం వచ్చినందుకు ఆమె కోరికను కాదనకుండా అర్జునుడిని మినహా తన 4 కుమారుల్ని చంపనని ప్రమాణం చేస్తాడు. కర్ణుడు, అర్జునుడు యుద్ధం చేసి ఒకరు మరణిస్తే ఇంకొకరు జీవించి ఉంటారు. కావున కుంతీదేవి కోరుకున్నట్టు ఆమెకు ఎప్పుడో 5 పిల్లలు మిగిలి ఉంటారని చెప్తాడు. తర్వాత గొప్ప యోధుడిగా కర్ణుడు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడిది చాలా కీలకమైన పాత్ర. భీష్ముడు తనని తక్కువ చూశాడనే కోపంతో అతను ఉన్నంత వరకు యుద్ధ భూమిలో అడుగు పెట్టనని ప్రమాణం చేస్తాడు. అలాగే యుద్ధంలోకి వచ్చాక కర్ణుడు ఎందరో యోధులను ఎదుర్కొంటాడు. కర్ణుడికి ఇంద్రుడు వాసవి శక్తి అనే ఒక గొప్ప శక్తిని ఇస్తాడు. అయితే ఈ ఆయుధాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలని,
ఈ ఆయుధం ఎలాంటి గొప్ప వీరుడినైనా సరే అంతం చేస్తుందని చెప్తాడు. ఆ ఆయుధాన్ని కర్ణుడు అర్జునుడి కోసం దాచి ఉంచుతాడు. కానీ యుద్ధం 14వ రోజు ఆ ఆయుధాన్ని ఘటోత్కచుడిని చంపడానికి ఉపయోగించమని దుర్యోధనుడు బలవంతం చేయడంతో కర్ణుడు ఘటోత్కచుడిని చంపడానికి ఆ ఆయుధాన్ని ఉపయోగిస్తాడు. ఇలా అర్జునుడిని చంపే ఆయుధాన్ని కర్ణుడు కోల్పోతాడు. యుద్ధం జరుగుతున్న 13వ రోజు ద్రోణాచార్యుడు చక్రవ్యూహాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ చక్రవ్యూహాన్ని ఎలా ఛేదించాలో కేవలం కృష్ణ అర్జునులకు మాత్రమే తెలుసు. అయితే యుద్ధం సమయంలో అర్జునుడిని త్రిగర్తల సేనలు యుద్ధంలో వేరే వైపు మరలిస్తారు. వేరే మార్గం లేక బాలుడైన అభిమన్యుణ్ణి ఆ చక్రవ్యూహాన్ని ఛేదించడానికి వెళ్ళమని ధర్మరాజు అడుగుతాడు. అభిమన్యుడికి చక్రవ్యూహంలోకి వెళ్ళడం మాత్రమే తెలుసు, బయటకు రావడం తెలియదు. అలా అభిమన్యుడిని ముందుగా వెళ్ళమని తాము వెనకాలే వస్తామని పంపిస్తాడు. కానీ జయద్రథుడు శివుడి అనుగ్రహంతో మిగతా పాండవులను లోపలికి రాకుండా ఆపుతాడు. ఒంటరివాడైన అభిమన్యుడు వీరులందరినీ వీరోచితంగా ఎదుర్కొంటాడు. చాలా సమయం వాళ్ళతో భీకరంగా పోరాడి తర్వాత అభిమన్యుడిని చివరిగా అందరూ కలిసి చంపేస్తారు. ఇందులో పాల్గొన్న యోధులైన ద్రోణుడు, కర్ణుడు యుధిష్ఠిరుని యుద్ధనీతికి వ్యతిరేకంగా ఒక బాలుని చుట్టుముట్టి చంపారని అందరూ నిందిస్తారు. ఈ విధంగా అభిమన్యుని విషయంలో కర్ణుడు కొంత అపఖ్యాతిని కూడా మూట కట్టుకుంటాడు. తర్వాత యుద్ధనీతిని కాపాడే వీరుడిగా కర్ణుడి కొడుకైన వృషశీనుణ్ణి తన కళ్ళ ముందే అర్జునుడు చంపుతున్నా ఏమీ చేయలేకపోయాడు. దీనికి గల కారణం ఇద్దరు మహావీరుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో వచ్చి అంతరాయం కలిగించడం యుద్ధనీతి కాదని, అందుకే కర్ణుడు ఏమీ చేయలేక ఉండిపోయాడని కూడా చెబుతారు. తర్వాత శాపగ్రస్తుడిగా కర్ణుడి మరణానికి ఎన్నో శాపాలు కారణమని మనందరికీ తెలుసు. వాటిలో మొదటిది భూదేవి శాపం. కర్ణుడు ఒకసారి రథం మీద వెళ్తుండగా నెయ్యి ఒలికిపోయిందని ఏడుస్తున్న ఒక చిన్న అమ్మాయిని కనిపిస్తుంది. ఆమెకు సహాయం చేయడం కోసం కర్ణుడు నెయ్యి పడిపోయిన చోట మట్టిని చేత తీసుకొని గట్టిగా పిండుతాడు. అయితే అలా గట్టిగా పిండినప్పుడు భూమాత నొప్పిని భరించలేక కోపంతో యుద్ధ సమయంలో నీకు సహాయం చేయనని, నిన్ను దుర్బలుడిగా చేయడానికి ప్రయత్నిస్తానని శాపం పెడుతుంది. ఈ కారణం వల్లనే కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రథచక్రం నేలలో కూరుకుపోతుంది. దీనివల్ల కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేయలేకపోతాడు. రెండవ శాపం గురువు పరశురాముడి శాపం. ఒకనాడు కర్ణుడి ఒడిలో పరశురాముడు విశ్రమిస్తున్నప్పుడు ఒక తేలు కర్ణుడిని కాటు వేస్తుంది. అయినా కూడా కదిలితే గురువు నిద్రకు భంగం కలుగుతుందని కదలకుండా నొప్పిని అలాగే భరిస్తాడు. నిద్ర నుండి బయటకు వచ్చిన పరశురాముడు అంత నొప్పిని భరించడం సాధ్యం కాదని అతను క్షత్రియుడే అనుకొని కోపంతో కర్ణుని శపిస్తాడు. యుద్ధ సమయంలో దివ్యాస్త్రాలు నేర్చిన విద్య జ్ఞాపకం రాదంటూ శాపాన్ని ఇస్తాడు. ఇలా అర్జునుడితో యుద్ధ సమయంలో కర్ణుడు ఎలాంటి దివ్యాస్త్రాలను అర్జునుడి మీద ప్రయోగించలేకపోతాడు. మూడవ శాపం ఒక బ్రాహ్మణుడి శాపం. ఒకసారి కర్ణుడు శబ్దబేరి అనే అస్త్రాన్ని సాధన చేస్తున్నప్పుడు అడవిలో ఉన్న ఒక గోవును క్రూర మృగంగా భావించి దాని మీద అస్త్రం వేసి చంపేస్తాడు. ఆ గోవు యజమాని అయిన బ్రాహ్మణుడు ఎంతో బాధతో కర్ణుని శపిస్తాడు. యుద్ధ సమయంలో అతని దృష్టి మరలి అతను మరణిస్తాడంటూ శపిస్తాడు. అర్జునుడిని చంపడానికి నిర్ణయించుకున్న కర్ణుడు శల్యుని తన రథాన్ని నడపడానికి పంపమని దుర్యోధనుని కోరుతాడు. దుర్యోధనుని ఆజ్ఞ మేరకు శల్యుడు కర్ణుని రథాన్ని నడుపుతాడు. అయితే కర్ణుని కించపరుస్తూ నిరుత్సాహపరిచే మాటలను మాట్లాడుతూ ఉంటాడు. అతని మాటల వల్ల కర్ణుడు యుద్ధం మీద దృష్టిని ఉంచలేకపోతాడు. దీంతో కర్ణుని ఏకాగ్రత సడలుతుంది. అదేవిధంగా రథచక్రం భూమిలో కూరుకుపోయినప్పుడు శల్యుడు సహాయం చేయడు. ఈ విధంగా శల్యుడు కూడా కర్ణుని మరణానికి కారణమవుతాడు. భూమిలో కూరుకుపోయిన రథచక్రాన్ని బయటకు తీస్తున్నప్పుడు కృష్ణుడి ఆదేశం మేరకు అర్జునుడు అంజలిక అస్త్రాన్ని వేసి కర్ణుని చంపేస్తాడు. ఇక దానకర్ణుడు. ఒకనాడు కర్ణుడి వద్దకు ఇంద్రుడు మారువేషంలో వచ్చి కవచకుండలను దానంగా అడుగుతాడు. సూర్య భగవానుడు ఇవ్వద్దని వాదించిన దానం కోసం వస్తే ఏదైనా ఇస్తానని దానం చేస్తాడు. ఇలా ఇంద్రుడికే దానం ఇచ్చినందుకు దానకర్ణుడిగా కీర్తించబడ్డాడు. ఇక ఆఖరిగా దానవీర శూర కర్ణుడిగా, ఎన్నో దానాలు చేసేవాడిగా, దానవీరుడిగా పేరుగాచినటువంటి మహాయోధులైనటువంటి కర్ణుడు తాను చేసే పని తప్పు అని తెలిసినా సరే స్నేహం కోసం, స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉన్నాడు. అయినప్పటికీ కర్ణుడి జీవితం మనందరికీ ఎన్నో విషయాల్లో ఆదర్శంగా నిలుస్తుంది. కర్ణుడిలో మీకు బాగా నచ్చిన ఒక విషయాన్ని కామెంట్ చేయండి.
అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.